సో అలాగే హోంవర్క్ విషయంలో ఇగో నీకు ఈ 10 లైన్లు రాయమంది కదా టీచర్ హోంవర్క్, 2 లైన్లు రాసినాక నువ్వు టీవీ చూసుకో 2 నిమిషాలు చూడు, సో మళ్ళీ తర్వాత ఈ 2 లైన్లు రాయి, మళ్ళీ తర్వాత చెల్లితో ఆడుకో. అట్లా ఏంటంటే వర్క్ని చిన్న చిన్న టాస్కులుగా మార్చి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈజీగా వాళ్ళు ఈ ADHD నుంచి బయటపడగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే కొన్ని రొటీన్స్ని అలవాటు చేయడం. సో దీంట్లో ఏంటంటే నువ్వు పొద్దున్న లేగవగానే నీ బెడ్షీట్ మార్చాలి. 5 years పిల్లాడు, వాడికి మనం ఏదో నైట్ కంఫర్టర్ ఏదో కప్పుతాం, కంఫర్టర్ 5 years పిల్లాడు మడవడం అనేది నాట్ పాసిబుల్. బట్ వాడికి ఏంటంటే వీలైనంత వరకు నువ్వు కప్పుకున్నావు కదా నువ్వే మడవాలి, నీకు ఎట్లొచ్చో అట్లా మడు. అంటే వాడు ఏదో కుప్పగా చేస్తాడు, ఇట్లేస్తాడు అట్లేస్తాడు, వాడు చమ్మ నేను మడిచినా అన్నప్పుడు వాడితో పాటు వెళ్ళి వెరీ గుడ్ చక్కగా మడిచావు, రోజు ఇలాగే చేయాలి, నువ్వు గుడ్ బాయ్ అని చెప్పామనుకోండి, అది ఒక రొటీన్ అలవాటు చేయడం. అక్కడ నుంచి రాగానే వాష్రూమ్కి వెళ్ళాలి అనేది మామూలుగా చెప్తాం మనం చిన్నప్పుడు, మేబీ మా రోజుల్లో ఉండేది, మీ అప్పుడు ఉందో లేదో స్కూల్లో. తెల్లవారుజామునే నిద్రలేస్తాము, కాలకృత్యాలు తీర్చుకుంటాము, స్నానం చేస్తాము, చలవ దుస్తులు ధరిస్తాము. ఇట్స్ లైక్ రొటీన్. రొటీన్ అంటే మాటలతో నేర్పించే వాళ్ళమి, అదే చేయడం కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే రొటీన్లో వాడికి ADHDకి దగ్గర అవుతున్నారు లేదా దాంతో సఫర్ అవుతున్నారు అనుకున్న వాళ్ళకి, ADHD ఉన్న వాళ్ళకి నువ్వు స్నానం చేసి రాగానే నీ బట్టలు మంచం మీద ఉన్నాయి కదా అవి తీసుకొని నా దగ్గరికి రా. అంటే వేసేది తల్లే వేస్తుంది. సహజంగా తల్లులు ఏం చేస్తారంటే వాడు స్నానం చేసి వచ్చేసరికి బట్టలు పట్టుకొని రారా వెయ్యాలి రారా అంటుంటారు. నువ్వు అవి ఒక దగ్గర పెట్టి నాన్న నువ్వు అవి తీసుకొని నా దగ్గరికి రా. సో ఇవి తీసుకొని వెళ్తే నా అమ్మాయి వేస్తుంది. సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బ్యాగ్ సోఫాలో పడేస్తాడు, షూ ఇప్పేసి అటేస్తాడు, సాక్స్ అటేస్తాడు. వెనకాల తల్లులు ఏం చేస్తారు, సాక్స్ తీసుకుపోయి వాషింగ్ క్లోత్స్ దగ్గర వేస్తారు, షూస్ తీసుకెళ్ళి ర్యాక్లో పెడతారు, వీడు బ్యాగ్ తీసుకెళ్ళి పెడతారు. పెట్టేటప్పుడు ఊరుకుంటారా? వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఇంత అన్ని వాళ్ళ నాన్న లక్షణాలు ఎక్కడిక్కడ పడేస్తాడు, వీడు ఒక దగ్గర పెట్టాడు. సో ఇండైరెక్ట్గా దేర్ ఇన్స్ట్రక్షన్స్ పిల్లాడి బ్రెయిన్కి ఏమి ఇస్తున్నారు అని అంటే, ఇది వంశపారంపర్యంగా ఉంది, మీ నాన్నగారు చేశారు నువ్వు చేస్తున్నావు. బట్ మీరు కరెక్ట్ చేయాలనుకున్న తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే, నాన్న షూస్ తీసుకెళ్ళి ర్యాక్లో పెట్టు, వెరీ గుడ్ నాన్న నువ్వు చక్కగా ర్యాక్లో పెట్టు. పిల్లలు ఇంకొకటి చేస్తారు, రైట్ టు లెఫ్ట్ వాళ్ళ కన్ఫ్యూషన్ ఉంటుంది. సో ఆ రైట్ టు లెఫ్ట్ కరెక్ట్గా ఇలా పెట్టాలి, చిన్న యాక్టివిటీ అది పెట్టి వచ్చిన తర్వాత నువ్వు గుడ్ బాయ్ కదా ప్లీజ్ నాన్న ఈరోజు అమ్మకి బాగాలేదు, నువ్వు సాక్స్ ఇక్కడ వేసావు కదా, ఇది తీసుకెళ్ళి అక్కడ మన వాషింగ్ బట్టలు వేస్తాం కదా అందులో వేసి రాపు. సో తర్వాత నువ్వు బ్యాగ్ ఇక్కడ పెడితే ఇట్లా నువ్వు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి కదా, టేబుల్ మీద పెట్టాలి కదా అక్కడ పెట్టుకొని రాపు. అంటే ఈ 3 పనులు ఒకేసారి చెప్పాడు అనుకోండి, సాక్స్ అక్కడ పెట్టు, షూలు సరిగా పెట్టుకో, బ్యాగ్ పుస్తకాలు అక్కడ పెట్టు అంటే వాడికి అసలు అది ఒక ఏమంటారు కొండను మోసినంత భారం. ఈ కాంట్ టేక్ ఇట్ ADHD పిల్లలు. సో ఒక్కొక్కటిగా చెప్పారనుకోండి డెఫినెట్గా చేస్తారు. దాన్ని రొటీన్గా వాళ్ళకి అలవాటు చేయాలి. సో తల్లిదండ్రులు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రశంసించడం. వాడు తుమ్మిన ఏ భలే తుమ్మావురా చేయడ్డం పెట్టుకొని బాగా తుమ్మావు అక్కడ పడకుండా, వాడు దగ్గేటప్పుడు మంచిగా చేయడ్డం పెట్టుకున్నావు నాన్న నువ్వు గుడ్ బాయ్ అంటే స్మాల్ థింగ్స్ వాళ్ళు చేసిన వాటిని కూడా అప్రిషియేట్ చేయడం అనేది తల్లిదండ్రులు నేర్చుకోవాల్సినటువంటి ఒక పని. ఈ 4 కనుక తల్లిదండ్రులు స్కూల్లో టీచర్స్ కూడా వీళ్ళకి హెల్ప్ చేయగలిగినట్లయితే ADHD నుంచి వీళ్ళు త్వరగా బయటపడడం అనేది జరుగుతుంది.